బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం మోసం చేసినప్పటికీ బీసీలు తిరగబడి పంచాయతీ ఎన్నికల్లో 52% సీట్లు సాధించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలను రాజకీయంగా ఎదగనీయకూడదనే ఉద్దేశంతోనే రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కుట్రలు చేసినా ప్రజలు వాటిని తిప్పికొడుతున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ విద్యానగరంలోని బీసీ భవన్ లో బీసీ నాయకుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బీసీలు తిరగబడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీల హక్కుల సాధన కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని కుట్రలు చేసినా బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎన్ని రకాల కుట్రలు చేసినా ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేసి తీరా ఎన్నికలప్పుడు ఒకవైపు కోర్టుల కేసు ఉండగా కూడా ఇంకోవైపు 22% తగ్గించి అమలు చేసేటప్పుడు 17%కు తగ్గించారు. ఇంకా అయినప్పటికీ కూడా ప్రజలు తిరగబడ్డారు. ప్రజలు తిరగబడి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 52% ప్రజలు బీసీలు గెలిచారు. ఇంకా వీళ్ళు కనుక 42% ఇచ్చింటే ఇంకొక 20% పెరిగేది. కానీ బీసీలను రాజకీయంగా ఎదగనీయొద్దనే కుట్రపూరితంగా ఈ విధంగా చేశారు. రాజకీయ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. అన్ని పార్టీలు ఖబర్దార్, బీసీల విషయం లోపల అన్ని పార్టీలు తమ పంతం మార్చుకోవాలి. చూశారు మీరు, బీసీలు తిరగబడితే గత 2 నెలల కింద పడ్డ రాష్ట్ర బంధును చూసి బుద్ధి తెచ్చుకోవాలి. రాఘవేందర్, తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షునిగా, కృష్ణన్న గారి నాయకత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను అన్న నాయకత్వంలో పనిచేస్తున్నాను. మరి అన్నగారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, వార్డు మెంబర్లుగా మరి ఈ ప్రస్తుత స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి ఎన్నిక కావడం జరిగింది. అలాగే కర్తాల్ మండల కేంద్రంగా మేము కూడా అన్నగారి నాయకత్వంలో అన్నగారి పేరు మీద మరి స్వతంత్ర అభ్యర్థులుగా మరి ముగ్గురము వార్డు సభ్యులుగా ఈ రోజు ఎన్నికై అన్నగారి ఆశీర్వాదం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి నిజంగా కూడా అన్నగారి నాయకత్వంలో బీసీ బంద్ కు పిలుపునిస్తే మా కర్తాల్ మండల కేంద్రంలో ప్రతి షాపు కూడా మరి ప్రతి వ్యక్తి కూడా మరి స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వడంతో పాటుగా మరి బంద్ ప్రకటించడం జరిగింది. అలాగే అన్న న్యాయ దీక్ష చేస్తే కూడా మరి హైదరాబాద్ కేంద్రంగా కూడా